టీడీపీ నాయకులు కొంతమంది మొన్న మా వెంకటరామరెడ్డి అన్న గారు కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమంలో ఒక చిన్న విషయము మాట్లాడినారు. ఆయన సొంత విషయం కూడా కాదు అది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలు కొంతమంది ఏదో ఇబ్బందుల్లో స్థానిక ఎమ్మెల్యే జయరమణ దగ్గరికి పోయి అన్న మా పరిస్థితి ఇది, మాకు సాయం చేయండి అంటే, అయ్యా మీరు ఎప్పుడూ రెడ్డి చేతి కింద మోచేతి నీళ్ళు లాగేవాళ్ళు, మీకు ఎప్పుడు మార్పు రాదు, ఏదైనా అవకాశం వస్తే మా దగ్గరికి వస్తున్నారు, ఇకనైనా మారరా అన్నారు. అంటే వెంకటరామరెడ్డి అన్నని కించపరచలేదు ఆయన. ఒక ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ వాల్మీకులు కూడా, అయ్యా మీరు వాల్మీకులు, ప్రత్యేకంగా నీ దగ్గర పోయిన ప్రతి ఒక్క వాల్మీకిని మీరు అంటున్నారు. ఏ సందర్భంలో అయినా మీకు సిగ్గుందా? మీరు రాజకీయం చేస్తున్నారా? మీరు మెజార్టీ తెప్పిస్తున్నారా? మీరు నాకు బామర్లని చెప్పుకోవడానికి కూడా సిగ్గైతా ఉంది, నాకు తమ్ముడని చెప్పుకోవడానికి కూడా సిగ్గైతా ఉంది. అయ్యా మనం ప్రజాస్వామ్యంలో పోయిన తర్వాత కుల వ్యవస్థను తీసుకొచ్చే వాళ్ళు రాజకీయ నాయకులు కాదని నాకు తెలిసినంత మాత్రం. నిజంగా అంటే రాజకీయ నాయకులు ఎప్పుడైనా కానీ కుల వ్యవస్థను తీసుకురాకూడదు. ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ ఓసీ కమ్మ కాప అన్ని కులాలు కలిపినప్పుడే రాజకీయ వ్యవస్థ అనేది ఒకటి ముందుకు వస్తుంది. అప్పుడే ఒక పార్టీ అనేది ఏర్పడుతుంది. ఆ రోజు ఎన్టీ రామారావు గారు కూడా నిజంగా 83లో పార్టీ స్థాపించింది ఒక కులాన్ని, వర్గాన్ని, ఒక ప్రాంతాన్ని చూసి కాదు. ఈ రాష్ట్రంలో మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ చైతన్యం కావాలని ఆ రోజు పెద్ద ఆయన మహానేత ఎన్టీ రామారావు గారు స్థాపించినారు. అది మీరు గుర్తు చేసుకోండి సార్. మీరు ప్రతిసారి వాల్మీకులే కించపరుస్తున్నారు. మీరు వాల్మీకులే, అది మీరు తెలుసుకోవడం లేదు. మన సొంత భారమే మన గుండెలు గుచ్చుతుందంటే నువ్వే మా వాల్మీకులు తిడతా ఉన్నావు. మమ్మల్ని వెంకటరామరెడ్డి అన్న గారు తిట్టలేదు, నువ్వే తిడతా ఉన్నావు. ఇది మీరు గ్రహించుకోవాల్సిన విషయము. ఆ రోజు మా పెద్ద ఆయన కూడా ఆయన సొంతంగా ఆయన అగౌరవపరిచారని ఆయన మాట్లాడలేదు. నా కార్యకర్తల్ని ఎక్కడ పోయినా కూడా ఈ ఎమ్మెల్యే గారు అగౌరవపరుస్తున్నాడని మనస్తాపం చెంది ఆ రోజు ఆయన ఉద్దేశపూర్వకంగా మాట్లాడినాడు. కానీ ఆయన మీకు భయపడేవి కానీ, లేకపోతే మీ పార్టీకి భయపడేవి కానీ, మీరు చేసే పనులకు భయపడే కాదు. ఇంకో విషయం అన్నారు, మీ పుత్రుడు ఈశ్వర్ గారు. అయ్యా ఈశ్వర్ గారు, మీరు విద్యావంతులు, యువకులు. ఈ నియోజకవర్గంలో బీసీలు ఉన్నారు. బీసీలు కూడా చాలా మంది నేను కూడా కలిసినాను. మన బీసీ నియోజకవర్గంలో యువ నాయకులు ఈశ్వర్ గారు రానున్న రోజుల్లో నాయకత్వం వహిస్తారేమో. మంచి గుణమంతులు లాగున్నారు, సైలెంట్ గా ఉన్నారు, మౌనంగా ఉన్నారు అంటారు. మీరు అది కాదండి, మీరు ముందు వేరు వెనక వేరు. అట్లా నిన్న నిరూపించినారు మీలో ఉండే మనస్తత్వాన్ని. మా నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్, సిపిఐ అన్ని పార్టీల్లో ఎవరు పిడికి వాళ్ళు లేరు. నువ్వు బెదిరిస్తే ప్రెస్ మీట్ పెట్టలేనంత అమాయకులు కూడా ఎవరు లేరు. అలాగని మీ పార్టీలో కూడా మేము ప్రెస్ మీట్ పెట్టద్దండి అని మాకు అధికారం ఉన్నప్పుడు మేము ఆంక్షలు విధిస్తే కూడా మీరు కూడా అంత అమాయకత్వంగా, మీరు అంత పిడికి వాళ్ళు కూడా కాదు. అది మీరు గ్రహించుకోవాలా. ఇది గ్రహించుకోవాల్సిన అవసరం మీకు ఉంది. మీరు చిన్న పెద్ద అనే తేడా లేకుండా మాట్లాడుతున్నారు. అది మీ వయసుకి మంచిది కాదు. తోటి వాల్మీకి ముద్దబిడ్డ వీరభక్షన్న గారి నుంచి ఒక బఫ్ గాడు అంటున్నావు అంటే నువ్వు గౌరవస్తుడేనా? అవతలేమంటున్నావు, వెంకటరామరెడ్డి గారు మోసేది నీళ్ళు అవుతున్నాను అంటున్నావు. మళ్ళీ నీతోటి వాల్మీకి ముద్దుబిడ్డ ఈ రోజు కూడా ఈ కూటమి కృతంతాలతో గెలిచిన, రాజకీయాల్లో కూడా మీసం మెలేసి గెలిచిన ఒక ఎమ్మెల్యే, ఆలూరు ఎమ్మెల్యే వీరభక్షన్న గారి గురించి కూడా మీరు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఇది మిమ్మల్ని ఈ వాల్మీకి సమాజం మిమ్మల్ని సేవిస్తుందా? దానికి మీరు సమాధానం చెప్తారా? నాలాంటి వాళ్ళు ఎవరన్నా వచ్చి ఈశ్వర్ గారు మీరు తోటి వాల్మీకి ఎమ్మెల్యేని వీరభక్ష గారిని మీరు బఫ్ అన్నారు, దానికి అర్థం ఏం చెప్తారని అడిగితే నాలాంటి వాళ్ళకి సమాధానం చెప్పే మీ దగ్గర ఆప్షన్ ఉందా? కాదు. ఇట్లాంటివన్నీ మానుకోండి. ఈ నియోజకవర్గంలోన అన్ని కులాలు ఉన్నాయి. అన్ని కులాల కన్నా వాల్మీకి కులం ఎక్కువ ఉంది. దాన్ని నమ్ముకొని వచ్చినారు. మీరు ఏదో సాధించుకున్నామంటున్నారు. మీ టైం బాగుంది. అదే కులాలే అన్ని పార్టీలు కూడా గెలిపించిన చరిత్ర కూడా ఉంది అన్ని రాజకీయ పార్టీల్లోన. మీకు ఒకటే ప్రత్యేకంగా ఏం కాదు. ఈరోజు
అని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ ఇంకో విషయం అన్నారు, వెంకటరామరెడ్డి గారు అభివృద్ధి లేదన్నారు. అయ్యా ఈశ్వర్ గారు, కొనకొండలో 6 ఎకరాల భూమి స్కూల్కి ఇచ్చి 5 మంది అన్నదమ్ముల్ని అడుక్కుండా పోయి స్వసంతంగా రిజిస్ట్రేషన్ చేసి వచ్చినాడు. అది మీకు తెలుసా? ఈ రోజు ఆ స్కూలు రాష్ట్ర స్థాయిలో కూడా లేదు. ఆ స్కూలు పేరేమో కాదు, జ్యోతిరావు పులే స్కూల్. ఆ స్కూల్ దగ్గర రెసిడెన్షియల్ స్కూల్, ఆ స్కూల్ గురించి మీరు పోయి విచారించుకోండి. మీరు ఒక ఎమ్మెల్యే కుమారుడు కదా, విద్యావంతులు కదా, ఆడ పోయి ఒక సామాన్యమైన ఊరు, అది మేజర్ పంచాయతీ, ఆ పంచాయతీలో అంత రెసిడెన్షియల్ స్కూల్ వచ్చిందంటే ఒక వెంకటరామరెడ్డి అన్న ఫ్యామిలీ దయదాక్షిణాలతో అక్కడికి వచ్చింది. 1 ఎకరం వచ్చి 2 కోట్లు అంటే 6 ఎకరాలు 12 కోట్లు దానాదత్తం చేస్తే మొనగాడు ఎవడో ఈ నియోజకవర్గంలో చూపించండి. ఈరోజు మీరు నిజంగా చెప్తా ఉన్నారు కదా, వెంకటరామరెడ్డి గారు సోలార్ ప్లాంట్ లో డబ్బులు అడిగినాడు, లేకుంటే ఇంకో దాంట్లో డబ్బులు అడిగినారు అని ఇవన్నీ అంటున్నారు కదా. ఇట్లాంటి అభివృద్ధి పనుల గురించి మీరు ఆలోచించరా? అన్నా క్యాంటీన్ 6 రూపాయలు మీరు పెట్టినారు. అదే వైఎస్ఆర్ క్యాంటీన్ 2.5 సంవత్సరం 6 రూపాయలకే 3 పూట్ల భోజనం పెట్టినారు. ఆదివారంలా, సోమవారంలా, మంగళవారంలా. మీకు ఈ రోజు గవర్నమెంట్ వాళ్ళే శనివారం సెకండ్ సాటర్డే అంటారు, మళ్ళీ ఆదివారం బంద్ చేస్తారు. మీరు ఆంక్షలు పెట్టుకొని ఈ రోజు ప్రభుత్వం సొమ్మె ప్రజలు పెట్టేదానికే ఆలోచిస్తున్నారు. రెండోది, ఇక్కడ మన గుండెకల్లో హాస్పిటల్ చూడుకోండి, గవర్నమెంట్ హాస్పిటల్, బ్లడ్ బ్యాంక్ అయితేనేమి, తర్వాత వచ్చి డయాలసిస్ సెంటర్ అయితేనేమి, తర్వాత దోణపక్కల రోడ్లో పోయి చూడిపోండి. ఊరుగా అది వాడ కాదు, ఊరులాగా ఉంది అది. ఒక 15 సంవత్సరాల క్రితము శ్రీలంక కొట్టాల దగ్గరికి ప్రజలు పోవాలంటే ఆ రూట్ వాళ్ళు 2 లేని వెళ్తా ఉండేది ఆడ. ఎందుకంటే అంత భయంకరమైన వాతావరణం ఉంది. కేవలం రాజశేఖర రెడ్డి గారు మొదలు పెట్టినారు. అక్కడ మొదలు పెట్టిన తర్వాత మళ్ళీ మధ్యలో మా దురదృష్టశాస్త్రం 2014లో మీరు కీచుకులు నికుష్టులు రాజపరిపాలన చేయబట్టిన తర్వాత దాన్ని అక్కడికే తుడిచేశారు. మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2019 నుంచి 2024 లోపల వార్డులు కాదు ఊరు తయారు చేశాడు. ఒకసారి చూసుకోకండి, 1000 ఇళ్ళు ఉన్నాయి. అది తెలుసుకోండి ఆ అభివృద్ధి గురించి. ఒక పెద్ద ఆయన మాట్లాడేటప్పుడు వెనక ముందు ఆలోచించి మాట్లాడాలి కానీ వయసుకు తగ్గట్టు ఇంకొకటి అంటారు. మీరు ఎవరు ప్రెస్ మీట్ ఎవరు పెట్టినా కూడా ఖబర్దార్ నేను సినిమా చూపిస్తానంటారు. ఎవరికి? ఒకసారి విలేకరుల్ని రైలు పట్టాలు కట్టేస్తారంటావు నీకు ఎదురు మాట్లాడితే. ఇంకోసారి రైతు సంఘాల నాయకులు మీరు ఇక్కడ సోలార్ విషయంలో రైతులందరూ ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళకి న్యాయం చేసే విధంగా కంపెనీలతో మాట్లాడాలంటే దుర్భాషలాడి పంపించేసినారు. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మీరు ప్రెస్ మీట్ పెడితే ఖబర్దార్ ఈశ్వర్ బరిలే దిగితే సినిమా చూపిస్తా, ఈ సినిమా అంటే ఏముంటుందో అన్నారు. ఏం సినిమా చూపిస్తారండి? ఎవరికి చూపిస్తారు సినిమా? ఏం సినిమా చూసేదానికైనా పార్టీ కార్యకర్తలు ఉండేది? ఇది సభ్య సమాజంలో మంచి సంకేతం ఇస్తున్నారా? ఈ గుంతకల్ నియోజకవర్గంలో మేము చూడంగా మాకు ఇప్పటికి 45 ఏళ్ళ వయసు ఉన్నా కూడా 25 సంవత్సరాల నుంచి రాజకీయాలు చేస్తున్నాం. ఏ ఒక్క ప్రజాప్రతినిధి రెచ్చగొట్టే మాటలు ఇంతవరకు మాట్లాడలేదు. ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు కూడా కార్యకర్తలు కూడా ఎక్కడ తిట్టుకొని అరుచుకునే సందర్భాలు కూడా లేవు. ఈ కొద్ది కాలంలోనే చిన్న విషయాల్లోనే రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు. అధికారం మీ చేతిలో ఉందని. కరెక్టే, ఉన్నిలే, మీ అధికారం ప్రజలకు సేవ చేయాలి కానీ ఆపోజిషన్ పార్టీ ప్రతిపక్షం మీద కాదు మీరు చేయాల్సిందేది. ఇంకోటి రెడ్డి బుగ్గ రాజ్యాంగం పరిపాలిస్తాము అంటున్నారు. ఆ రోజు మీ నాన్నగారు కర్నూలు జిల్లాలో రెడ్డి పరిపాలనే అప్పటి నుంచి ఇప్పటి వరకు. మళ్ళీ అంతమంది రెడ్డి పరిపాలనలో కాదని మీ నాన్నకు ఒక్కనికే ఎందుకు మినిస్టర్ పోస్ట్ ఇచ్చినారు? మీ కుటుంబాన్ని చూసి కాదు. ఈ రాష్ట్రంలో వాల్మీకులు నా కుటుంబీకులు, నాకు కష్టపడి నా ఎండదండగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి 5 సంవత్సరాలు ఏకదాటిగా మీ నాన్నని మినిస్టర్ చేశారు. అది నీ దయ కాదు, మా దయ కాదు, కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దయదాక్షిణాలతో నువ్వు 5 సంవత్సరాలు మినిస్టర్ అయినావు. దాన్ని మరిచి ఈరోజు నేను కొత్తగా ఈ రోజే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను రాజకీయాలు నేర్చుకుంటాను అంటున్నావు. కరెక్టే, నేర్చుకున్నావు. ఏమి ఇచ్చినావు ఈ నియోజకవర్గం ప్రజలకి? ఏ సంకేతం ఇచ్చినావు? ఈ 15 నెలల నుంచి ఒక్కటి కాకుండా ఒకటి ఈశ్వర్ గారు ఈ పని చేసినారు, వాళ్ళ తనయుడు ఈ విధానంగా ప్రజల్లోకి పోతున్నాడని. ఎక్కడ ఏం లేదే. వస్తారు 4 బ్లాక్ కార్లు వేసుకుంటారు, ఏదో ఫంక్షన్ ఉంటారు చూస్తారు.
దిగుతారు, శాలవాలు వేసుకుంటారు, వెళ్ళిపోతారు. ఎక్కడైనా వాగ్దానం చేసినావా? నువ్వు ఈ వినాయకులు ఎదగాలనుకుంటున్నావు, నా స్వతంత్రంగా నేను కష్టపడుతున్నాను, మా నాన్నకి వెనక అండదండగా నిలబడుతున్నాను, ఈ నియోజకవర్గము యూతులకి ఇది తీసుకొస్తున్నాను, ఇది చేయగలుగుతానని సత్తా సమర్థత ఏదైనా వాగ్దానం చేయగలుగుతావా? చేసి నిరూపించగలుగుతావా? అది మీ చేత కాదు. ఎందుకంటే మీరునే కూటమి ప్రభుత్వంలోన, కుట్ర ప్రభుత్వంలోన, కుతంత్రాల ప్రభుత్వంలోన, ఎండుపోటు ప్రభుత్వాల్లోన మీ చేత కాదు. ఈ రోజు కూడా మీరు మీసం మెలేస్తున్నామంటున్నారు, మీసం మెలేస్తున్నారు, కరెక్టే, ఓకే, గెలిచినారు. గెలిచిన ప్రతి మగవాడు అనే మాట ఇది, గెలిచిన మనిషి ప్రతి వాళ్ళు అనే మాటే, దానికి మేము అంగీకరిస్తున్నాం. ఒక పెద్దని చిన్నని మాట్లాడేటప్పుడు మీరు ఆలోచించుకొని మాట్లాడాల్సిందిగా ఈశ్వర్ గారు, దయచేసి ఈ నియోజకవర్గంలో శాంతి భద్రతలకు మారుపేరు లేదు, శాంతియుతంగా పరిపాలన చేయాల్సిందిగా ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కరిస్తున్నాను.